ఆ రోజు రాముడికి పట్టాభిషేకం, అందరూ కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంట్లోనే పండుగ అన్నట్టు చూస్తున్నారు. ఫౌండర్ ఇంట్లో కానీ ఫౌండర్ విషయంలో కానీ ఏమైనా జరిగితే మన ఎంప్లాయీస్ మన కో ఫౌండర్ ఏ విధంగా చూస్తారు? ఇదే విధంగా చూస్తారా? సరే, ఇది అయిపోయింది, అందరూ వెయిట్ చేస్తున్నారు సీత రామ లక్ష్మణుల గురించి, అలాగే దశరథుడి గురించి, వాళ్ళ అమ్మగారుల గురించి, కానీ ఎవ్వరూ రావట్లేదు. మొత్తం ఏర్పాట్లు అయిపోయినాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు రావట్లేదు వీళ్ళు? వెళ్తాడు సుమంతుడు, రాముడిని తీసుకొని వస్తాడు. ఈసారి రాముడు దశరథుని చూస్తాడు, కొంచెం దీనంగా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది అని అంటే చెప్పడు, తల దించేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కైకేయిని అడుగుతాడు, అమ్మ ఏమైంది అని. బై ఇట్లా నేను 2 వరాలు కోరుకున్నా, అప్పుడు మీ నాన్నకి హెల్ప్ చేసిన, సో నాకు 2 వరాలు ఇచ్చిండు, అవి నేను ఇప్పుడు అడిగిన. ఫస్ట్ వరము నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి, అరణ్యవాసం చేయాలి 14 సంవత్సరాలు. 2వ వరము భరతుడు నీ బదులుగా రాజ్యాన్ని ఏలాలి. ఈ 2 వరాలు. రాముడు అంటాడు, సరే ఓకే, కానీ నాన్నెందుకు అట్లున్నాడు? ఇదే విషయం అని అంటే, దీంట్లో అంత తల దించేసుకొని నాకు చెప్పకుండా అంత బాధపడేంత విషయం ఏముంది అని చెప్పేసి అని అంటాడు. సో ఇక్కడ పాయింట్ 1 గమనించాల్సింది, ఒక ఫౌండర్కి ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా సరే ఎలా హ్యాండిల్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. దశరథుడు దీనంగా ఉన్నాడు, నీ బిజినెస్లో ఏదో లాస్ వచ్చింది, కైకేయి నీకు ఈ విషయం చెప్పింది, 14 సంవత్సరాలు కిరీటం పెట్టుకునే ముందే కింద పెట్టాల్సి వచ్చింది. బిజినెస్లో కూడా నీ చేతి క్లయింట్ కన్వర్ట్ అవుతున్నాడు అన్న మూమెంట్లోనే మళ్ళీ వెళ్ళిపోతాడు, రిజెక్ట్ అవుతుంది, ఏదో ఒక విషయం, ఏ విషయమో తెలియదు, రిజెక్ట్ అయిపోతుంది. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? రాములా రియాక్ట్ అవుతావా? అది చాలా కష్టం. ఎస్, ఐ టు యాక్సెప్ట్ దట్. కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఇది కాదు పాయింట్. ఈరోజు పాయింట్ ఇది కాదు, దాని నెక్స్ట్ పాయింట్ వస్తుంది చూడండి, అది అద్భుతం. ఈ విషయం తెలుస్తుంది. రాముడు ఇదే విషయం సీతకి వెళ్ళి చెప్దామని చెప్పేసి వెళ్తాడు, సీత భవనానికి వెళ్తాడు. వెళ్ళాక సీతతో మాట అంటాడు, ఇదే విషయం, అమ్మ నేను ఇట్లా 14 సంవత్సరాలు వెళ్ళాల్సి వస్తుంది, బికాజ్ ఆఫ్ కైకేయి మాట వల్ల కాదు, నాన్న మాట వల్ల. ఇక్కడ పాయింట్ చూడండి, కైకేయి మాట కాదు, రాముడి నాన్న దశరథుడి మాట. ఏ విధంగా? నాన్న అమ్మకి మాట ఇచ్చాడు, సో నేను ఇప్పుడు అది పాటించకపోతే నాన్న మాట తప్పినట్టు. అమ్మ చెప్తే నాన్న చెప్తే వేరు కాదు అని. ఫౌండర్ చెప్పినా కో ఫౌండర్ చెప్పినా ఎంప్లాయీస్కి మాటగానే తీసుకుంటారా, లేకుంటే ఆయన చెప్తేనే చేస్తానంటారా చాలామంది. ఎంప్లాయీస్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలి, హైరార్కీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫారెన్ మేనేజ్మెంట్ థియరీస్లో చాలా ఉన్నాయి. హెన్రీ ఫాయిల్ చెప్పారు, టైలర్ చెప్పారు, వీళ్ళందరూ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అని ఇంత పెద్ద బుక్ ఉంటుంది, చాలా పెద్దది, ఇంత పెద్ద బుక్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మంది రాశారు కూడా వాటిని. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ థియరీస్, ఎంతోమంది గురువులు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎన్నో థియరీస్ రాశారు, ఎన్నో బుక్స్ రాశారు. కానీ వాళ్ళు ఎంతమంది రాసినా కూడా, మార్క్ మై వర్డ్స్, రామాయణం ఇంత చిన్నగా ఉన్నా సరే దాని వెయిట్ కూడా 1% కూడా ఈక్వల్ కాదు. ఎందుకు? రామాయణం మనకి ఏం నేర్పిస్తుంది, రాముడు ఏం నేర్పిస్తున్నాడు, సీత ఏం నేర్పిస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో సామవేదం గారు వారి ప్రవచనం చెప్తున్నప్పుడు మధ్యలో ఒక మాట అంటారు, ఒక పేరు తెలియదు ఎవరో, ఒక అతను తను చెప్తున్నప్పుడు ఈ సంఘటన చెప్తున్నప్పుడు సీతకి ఈ విషయం తెలియగానే సీత చెప్పిన మాట ఏంటి అంటే, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని ఇంతే మాట చెప్పింది. అప్పుడు రాముడు అన్న రియాక్షన్ ఏంటో వారు సామవేదంగా చెప్తారు ఆ మాటలో, అమ్మా నీ కాలికున్న ధూళి ఈ నా మానవ జాతి మొత్తంలో ఉన్న ఆడవాళ్ళు నుదుటన బొట్టుగా పెట్టుకోవాలి, అంత గొప్పదాని అమ్మ నీవు అని. ఫౌండర్ ఏదన్నా మాట చెప్పినప్పుడు ఫౌండర్ అదే విధంగా అంటాడా, నువ్వేంద్రా నాకు చెప్పేది అంటాడా, నీకు ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో లేదు నేను చెప్పింది విను అంటాడా. ఫౌండర్కి ఫౌండర్కి మధ్యలో ఎట్లా ఉండాలి, రాముడికి సీతకు ఉన్న బంధుత్వం లాగా ఉండాలా వద్దా? ఇది చాలా కష్టమేమో, వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు దేవతా స్వరూపులు కాబట్టి అలా ఉంది, ఇదంతా పక్కన పెడదాం. అలా మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎవరు ఏది మాట్లాడకూడదు, వాళ్ళకి జరిగింది మాత్రమే మాట్లాడాలనుకుంటే. సో దట్స్ నాట్ ద రైట్ థింగ్, రైట్? సో ఏదైతే జరిగిందో అందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అది నేర్చుకుందాం మనం ఇప్పుడు. సో ఇది పాయింట్. నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసే థియరీస్ అన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అండ్ రామ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు రియాక్షన్ ఎలా ఉంది, ఆ రియాక్షన్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా, ఇవి థియరీస్ బయటి వాళ్ళు ఫారెన్ వాళ్ళు ఎవరెవరు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, మన వాళ్ళలో ఎలా తీసుకోవచ్చు. సింపుల్, ఇది క్లియర్గా ఒకసారి మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పాయింట్ అగైన్, రాముడు ఈ విషయం ఈసారి ప్రాక్టికల్ వాల్మీకి రామాయణంలో తీసుకున్నాం. ఇంతకుముందు చెప్పిందేమో వేరే ఎవరో కవి రాసింది, ఈసారి వాల్మీకి రామాయణంలో ఉన్నది మాట్లాడుకుందాం. రాముడు వస్తాడు సీత దగ్గరికి, అమ్మ 14 మాసం ఇట్లా రాముడు వాళ్ళ నాన్న దశరథుడిని పొగిడి, సత్యవాక్ మా నాన్న ఈ మాట ఇచ్చాడు, సో నేను ఆ మాటని ప్రూవ్ చేయాలి, నా మాటని పాటించాలి, సో వనవాసానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, దీక్ష చేస్తూ ఉండు, నేను దీక్షలో ఉండు 14 సంవత్సరాలు నేను వెళ్ళిపోతానంటే సీత ఒక మాట అంటది. ఈ విషయం ఉంది కూడా, మా నాన్నకి
మొగ రూపంలో ఉన్న ఆడవారు దొరికారు అనుకుంటున్నారేమో, అంత లేదు, పరాక్రమవంతుడైన రాముడు దొరికాడు అని చెప్పేసి అని సీత అంటుందంట. ఈ మాట ఉంది కూడా. సో ఫౌండర్ వచ్చి కో ఫౌండర్ దగ్గరికి, లేదు ఒక రిస్క్ తీసుకుందాము, లాస్ అవుతాం, మనము లాస్ని కవర్ చేసే ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి, చలో చేద్దామా అని అంటే, వద్దు లాస్ అయిపోతాము ఇక్కడే ఆగిపోతాము అని అనకుండా వాటి స్వాట్ అనాలిసిస్ చేసి, వాటి పెరిటో అనాలిసిస్ చేసి, వాటిలో నష్టాలేంటి లాభాలేంటి చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా? లేదంటే ప్రస్తుతం ఇట్లా నడుస్తుంది కదా, నడవని, ఎందుకు ఇవన్నీ లొల్లీలు అని చెప్పేసి అంటాడా? సీత ఆ మాట అనలేదు. సీత ఓకే చలో పోదామని అన్నది. రాముడు ఇంకో మాట కూడా అంటాడు, అమ్మ అడవి అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అడవి చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద భవనాల్లో పెరిగినావు, అసలు మస్తు భోగాలు అనుభవించావు నువ్వు, ఇక్కడికి వస్తే అడవిలోకి వస్తే ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియదు, చాలా కష్టం ఉంటుంది అని అంటాడు. అప్పుడు సీత ఒకటే మాట అంటుంది, అవునా అంత కష్టం ఉంటుందా? అట్లాంటప్పుడు నేను ఒక్కరిని ఎట్లా వదిలేస్తాను అనుకుంటున్నాను, నేను కూడా వస్తాను కదా నీతో. అద్భుతం కదా. ఈ దాంపత్య జీవితానికి ఒక ఆదర్శం. యాక్చువల్లీ దాంపత్యం అని అంటే నేను మాట్లాడకూడదు, నాకు అర్హత లేదు దాంపత్య జీవితం గురించి మాట్లాడేంత. కానీ ఇక్కడ నేను దాంపత్యం అని అంటున్నాను. ఎందుకు అనంటే ఈ అర్హత నాకుంది. ఫౌండర్కి కో ఫౌండర్కి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా దాంపత్య జీవితం అనే అంటాను. వాళ్ళిద్దరు కూడా అలానే ఉండాలి. రాముడు ఫౌండర్ అయితే సీత ఖచ్చితంగా కో ఫౌండర్ అయి ఉండాలి. లక్ష్మణుడు ఖచ్చితంగా మేనేజర్ అయి ఉండాలి. ఖచ్చితంగా కౌసల్య, సుమిత్ర, కైకేయితో కలిపి కూడా మన మెంటర్స్ అయి ఉండాలి. సుగ్రీవుడు ఒక టీమ్ లీడర్ లాగా ఉండాలి. హనుమంతుడు ఒక లాయల్ ఎంప్లాయర్ లాగా ఉండాలి. అండ్ మిగతా వానర సేన అంతా కూడా ఇంటర్న్షిప్స్కో, ఎంప్లాయీస్కో, లేదంటే ఎవరో తెలియని బయటి వాళ్ళు కంపెనీని ఎలా చూస్తున్నారు ఆ విధంగా చూస్తుండాలి. సో ఈ విధంగా మనం ఈ థియరీని తీసుకోవచ్చు. ఇదే విషయం ఇప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు తెలుసా? ఈ విషయం తెలియగానే, అన్న నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి పెరిగారు. యాక్చువల్లీ ఇద్దరు సొంత అన్నదమ్ములు కూడా కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో అక్కడిక్కడ చూస్తుంటే కింద క్యాప్షన్స్ వస్తాయి, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎవరో తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఫోటోలు దిగి అంత పెడుతున్నప్పుడు ఫౌండర్ కో ఫౌండర్ డబ్బుల గురించి ఆలోచిస్తున్న మీరు ఎలా పెట్టాలి? వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కాదు. యాక్చువల్లీ లక్ష్మణుడు ఒక మాట అంటాడు, మీరు అడవిలోకి వెళ్తారు కదా, అయితే నేను ఒక పని చేస్తాను, నేను గడ్డపార గుంపలు అవన్నీ తీసుకొని వస్తాను, సామాగ్రి అంతా, నీకంటే ముందు నేను నడుస్తాను, ఈ దారి ఏదైతే ఉందో ముళ్ళబాటతో కానీ ఇంకేమన్నా ఉంటే నేను దాన్ని చదును చేసుకుంటూ గూడాలాలు కట్టుకుంటూ వస్తానంటాడు. అద్భుతంగా లేదా ఇది? ఫౌండర్ ఏదైనా అరే రిస్క్ తీసుకుందాంరా, దీంట్లో డబ్బులు ఉన్నాయి, నేను పెడతాను ఇందులో, కాకపోతే నాకు ఇది భయం అవుతుంది అన్నప్పుడు కో ఫౌండర్ ఆ భయాన్ని వదిలించడానికి ఏమేమి స్ట్రాటజీస్ కావాలో అవి తీసుకెళ్ళిపోయారనుకోండి. ఇది కాదా దాంపత్య జీవితం? ఇది కాదా అన్నదమ్ముల రిలేషన్? ఇది కాదా ఫౌండర్ కో ఫౌండర్కి మధ్యలో ఉండాల్సిన రిలేషన్? వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్ చాలామంది ప్రిన్సిపల్స్ రాశారు, అవి కూడా మాట్లాడదాం. ఇవంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా. వెంటనే రాముడు వీళ్ళిద్దరిని కూడా సాటిస్ఫై చేయడానికి మాట్లాడుతూ ఉంటారు, లేదు మీరు ఇక్కడే ఉండండి అని. ఇప్పుడు సీత చూడండి, వాల్మీకి రెండు రకాలుగా రాశాడు. యాక్చువల్లీ ఈ విషయం కూడా చెప్తాను. వాల్మీకి రెండు రకాలు ఏంటి? దాంపత్య జీవితం, లేదంటే పతివ్రత, ఈ టైప్లో ఉంటుంది. ఆ పదాన్ని నేను వాడను. సో పాతివ్రత్యం అని అందాము. సీత ఏం చేసింది? 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాను నేను రాముడు అని అన్నప్పుడు, నేను నీతో పాటే ఉంటాను అని అన్నాడు. అక్కడున్న మహర్షులు కూడా వాళ్ళందరూ ఏమంటారు? కైకేయి భరతుడు ఎట్లా వస్తాడు, రాముడు లేకపోతే సీత ఎక్కి కూర్చుంటుంది. సరే ఆయన మాట ఇచ్చాడు కదా నీకు, రాముడి గురించి మాట ఇచ్చాడు, రాముడు వెళ్ళిపోతాడు, సీత పరిపాలిస్తుంది అని అంటాడు. లేదు, ఆత్మగా ట్రీట్ చేస్తారు అక్కడ, అది వేరే స్టోరీ. సో ఇప్పుడు ఏమంటుందంటే సీత, లేదు నేను నీతో పాటు వచ్చేస్తాను, పాతివ్రత ధర్మము పతితో ఉండాలి, నేను అక్కడికి వచ్చేస్తాను నీతో పాటు. రెండవ పాయింట్, లక్ష్మణుడు కూడా పెళ్ళయింది, ఊర్మిళ ఉంది. యాక్చువల్లీ మనం వాడుకుంటున్నట్టు ఊర్మిళ పడుకుంది అదంతా కాదు. ఊర్మిళ 14 సంవత్సరాలు తన పతినే తలుచుకుంటూ దీక్షలో ఉంది. ఇది వాల్మీకి రామాయణంలో చెప్పిన ఒక పాయింట్. సో ఇక్కడ పాతివ్రత ధర్మం 2 రకాలు చూపించాడు. మరి ఫౌండర్కి కో ఫౌండర్కి మధ్యలో ధర్మాలు ఎన్ని రకాలు ఉండాలి? నీకు నో అన్నప్పుడు కో ఫౌండరు నో అన్న వెనక స్ట్రాటజీస్ ఏంటి, నష్టాలు ఏంటి, ఇవి కూడా ఆలోచించాలి కదా. అరే మన ఇద్దరికి పడతలేదు, ఇది కాదు కదా ఆలోచించాల్సింది. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేస్తున్నాను. రాముడు మనం కో ఫౌండర్గా, ఫౌండర్గా ఉంటే, లక్ష్మణుడు, సీత మన ఫౌండర్లు, కో ఫౌండర్లు, లేదంటే మన చుట్టూ ఉన్న మేనేజర్లు. ఈ విధంగా రామాయణాన్ని మనం చూడొచ్చు యాజ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్సో సింపుల్, ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు కంపెనీలో ప్రతి ఒక్కడు, యాజ్ అ రాముడు, కంపెనీలో ప్రతి ఒక్కడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా సీఈఓగానే ఉంటాడు. ఈవెన్ ఇట్స్ అ ప్రొప్రైటర్షిప్. సీఈఓ అంటే మీనింగ్ తెలుసా? ఇక్కడ నేను మాట్లాడేది చీఫ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్. అంటే ప్రతి పని తనే చేస్తాడు ఇన్ స్టార్టింగ్ స్టేజ్. నేను అవి చేసుకుంటూ వచ్చాను. కానీ తర్వాత సీఈఓ ఎప్పుడవుతాడు? మొత్తం కింద సిస్టమ్ సెట్ అయ్యాక. నిన్న మనం వేరే థియరీస్లో కూడా చెప్పుకున్నాము, ఎంప్లాయీ మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించాలి అని.
సో ఆ విధంగా చేస్తూ స్ట్రాటజీ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్లో ఫౌండర్ ఉండాలి. రాముడు కూడా అదే విధంగా ఉన్నాడు. రాముని అందరు గుర్తుపడుతున్నారు ఇక్కడ. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. దిస్ ఇస్ అవర్ క్లైమాక్స్ ఫర్ దిస్ వీడియో. మనం వేరే థియరీస్ కూడా మాట్లాడదాం అనుకున్నాం కదా, అవి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఏమన్నా రాగానే 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి, నీకు వస్తున్నాడు క్లయింట్, కన్వర్ట్ అవుతున్నాను అని తెలిసినప్పుడు ఉన్న సంతోషము, క్లయింట్ వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు ఉన్న బాధని కంట్రోల్ చేయగలగాలి. క్లయింట్కి, నీ ఎంప్లాయీస్కి వాళ్ళ నలుగురి, ఒక 5 ఎంతమంది ఉంటే అంతమంది, వాళ్ళ మధ్యలో వచ్చిన ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ చేయగలిగే సత్తా నీలో ఉండాలి. మరి అట్లాంటప్పుడు ఇది మేనేజ్ చేయాలంటే ఇంకొక పాయింట్ ఖచ్చితంగా నెరవేర్చాలి. హైరార్కీ మేనేజ్మెంట్, లైన్ ఆఫ్ కమాండ్, హైరార్కీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? ఇప్పుడు ఇది కూడా ఫ్లో ఆఫ్ కమాండ్, ఇది కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఇప్పుడు ఎంప్లాయీ పని ఏం చేశాడో ప్రతి ఒక్కటి వచ్చి రాముడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సింప్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏమేమి తయారయ్యాయో, ఎట్లా అలంకరణ చేశారో, రెడ్ కార్పెట్ వేసారా లేదా, పూలు రెడీ పెట్టారా లేదా, ఇవన్నీ రాముడికి అవసరం లేదు. అన్నీ రెడీ అయ్యాయి అని వచ్చి మేనేజర్ చెప్తే చాలు. ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజర్కి రిపోర్టింగ్ చేస్తే చాలు. ఈ ఫ్లో కరెక్ట్ ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కటి సీఈఓకి తెలియాల్సిన అవసరం లేదు, ఫౌండర్కి తెలియాల్సిన అవసరం లేదు. హైరార్కీ మేనేజ్మెంట్ ఉండాలి. థర్డ్ పాయింట్ యాజ్ హైరార్కీ మేనేజ్మెంట్ చేసినప్పుడే మనకు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆర్గనైజేషన్ మీనింగ్ తెలుసా మీకు? ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ అ కామన్ గోల్ ఇస్ కాల్డ్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ. సో మరి మన ఎంప్లాయీస్ ఈవెన్ ఇది కూడా కమాండ్, కరెక్ట్ ఫ్లో ఆఫ్ కమాండ్ ఉందా లేదా? ఇప్పుడు మీరేమంటారు, రాముడు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అడవికి అని చెప్పేసి మీరు అంటారు. ఇంకో మహర్షి వచ్చేసి ఈ డైరెక్షన్ కాదు, ఈ డైరెక్షన్కి వెళ్ళాలి అని అంటారు. వీళ్ళందరూ కొట్లాడుకుంటుంటే అసలు ఏ డైరెక్షన్కి వెళ్ళాలి, రథసారథికి ఎట్లా తెలుస్తుంది? సో ఫౌండరు, కో ఫౌండరు మిషన్, విజన్ అన్న స్టేట్మెంట్స్కి కట్టుబడి కంపెనీని ఎటు తీసుకెళ్లాలో తెలిసి అటువైపు తీసుకెళ్ళాలి. సో మీకు డైరెక్షన్ ఆఫ్ కమాండ్ కూడా క్లారిటీ ఉండాలి, రైట్? సో ఇవన్నీ థియరీస్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటజీస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో కానీ, హెన్రీ ఫాయల్ కానీ, టైలర్ కానీ, వీళ్ళంటి వాళ్ళు చాలామంది చాలా రాశారు కూడా. ఇవన్నీ కూడా మనం రామాయణం నుంచి సీత, లక్ష్మణుడు, దశరథుడు, కైకేయి, కౌసల్య వీళ్ళ నలుగురి మధ్యలో ఉట్టి ఈ చిన్న కాన్వర్జేషన్లో నుంచి ఇంత పెద్ద థియరీస్ వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, బయటి వాళ్ళు రాసిన థియరీస్తో మన రామాయణం నుంచి ఉన్న థియరీస్ని పోల్చగలమా? సో బీ ఏ రామ యాజ్ అ ఫౌండర్ ఇన్ యువర్ కంపెనీ. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా, లాస్ట్ థింగ్, నెట్వర్కింగ్స్ జరుగుతూ ఉంటాయి టు ఫైండ్ యువర్ కో ఫౌండర్. యాక్చువల్లీ మార్కెట్లో ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా అండ్ యూ నీడ్ అ కో ఫౌండర్ హూ కెన్ సపోర్ట్ యూ ఇన్ మనీ విషయంలో కానివ్వండి, మెంటల్ విషయంలో కానివ్వండి, ఇట్లాంటివి జరిగినప్పుడు యూ నీడ్ టు ఫైండ్ అ కో ఫౌండర్, రైట్? నీకు చిన్నప్పటి నుంచి దోస్తులు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్న సేమ్ లైన్ ఆఫ్ మెంటాలిటీ ఉండకపోవచ్చు. సో యూ నీడ్ టు ఫైండ్ సమ్వన్. సో నెట్వర్కింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి, ప్లీజ్ గో దేర్. వెళ్ళి ఫైండ్ సమ్వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ యువర్ ఐడియా. మీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనీ విషయంలోనే కాదు, మానిటరీ విషయంలోనే కాదు, ఈవెన్ సమ్వాట్ షేరింగ్ ఐడియాస్ ఈ విషయంలో కూడా. సో ఫైండ్ యువర్ కో ఫౌండర్స్, ఫైండ్ యువర్ సీత. అండ్ యాక్చువల్లీ బై ద లక్ ఈ వేదికగా నేను చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్స్ టు మై సీత, మై కో ఫౌండర్. అండ్ ఫైండ్ యువర్ సీత అండ్ లక్ష్మణ, బీ ఏ రామ ఫస్ట్. సో దీస్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ దీస్ కాన్వర్జేషన్. అండ్ థ్యాంక్స్ అగైన్. వెల్కమ్ టు IBM.